అమిత్ షా గారు రావడం జరిగింది. ఆయనకి కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేను ఏదో పత్రికలో చూశాను, పూలవర్షం కురిపించారన్నారు. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలవర్షం కురిపించారు, ఆయనకి ఘన స్వాగతం పలికారు. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-15లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ అంటే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా? రాళ్ళ వర్షం కురిపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే రాళ్ల వర్షము కురిపించగలరు, నచ్చితే పూల వర్షము కురిపించగలరు. నచ్చితే అనే మాట అంటే కంటే అవసరం ఉంటే అని చెప్పవచ్చు. దానికే పర్యాయ పదం ఏంటంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోగలిగిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయవేత్త భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది. సరే, ఎనియో కూటమిలో మీరున్నారు. హోంమంత్రి గారు 3 సార్లు ఈ దేశానికి హోంమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి వచ్చారు, స్వాగతం పలికారు, బాగా. మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సమస్యల పుట్ట ఎందుకు అంటున్నారంటే, మనం విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు తెలంగాణ నుంచి రావాల్సి ఉంటే దాన్ని కొలిక్కి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేత తక్షణమే ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ దాన్ని కోర్టులోకి వెళ్ళారు. కమిటీ పోయింది, దాని ప్రాముఖ్యత పోయింది. ఇలాంటి సమస్యలు అనేకమైనవి పెండింగ్ లో ఉన్నటువంటి తరుణంలో అమిత్ షా గారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయనకంట బ్రహ్మాండమైన విందిచ్చారంట. విందిచ్చి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్లి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి అటు నుంచి చూస్తుంటే అక్కడ కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందిచ్చి చాలా విషయాలు మాట్లాడారంట. ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు? ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. సమస్యలన్నీ పోయినాయి. హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగారంట.
వీళ్ళు చెప్పారంట. ఆయనకి బెంగళూరులో పాలసీలు ఉన్నాయండి, తాడేపల్లిలో పాలసీ ఉందండి, హైదరాబాద్లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుదాం. నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఆవు కథ అని. ఏ వ్యాసంలో చెప్పినా ఆ గురువు గారు ఆవు కథ రాసేవాడు. విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట. విమాన ప్రయాణం చేస్తున్నాను, కిటికీ పక్క నుంచి కిందకు చూశాను, ఆవు కనపడింది, ఆవు తెల్లగా ఉన్నాను, ఆవు పాలించను. ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే, హోంమంత్రి వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లారా? అసలు నిర్మాణం ఏంటి? లింగం లేని వారిదిగా మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగం లేని వారిది, రెండవది అది మనం ఎక్విజేషన్ లో తీసుకున్నాం అని రెండవది, పూలింగ్ లో అసలు ఎవరిదా ఇల్లు? ఒక అక్రమ కట్టడం, కరగట్టు దిగువన ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది, అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం, ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం, తండ్రి కొడుకులు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నామని చెప్పుంటే బాగుండేది. అంతేకాదు మన గొడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ తడిసిపోయినాయి, మా కింద ఫ్లోర్ అంతా తడిసిపోయింది, మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే 5 అడుగుల నీరు ఎక్కింది, తల్లి లాంటి కృష్ణమ్మను ఆక్రమించుకొని అక్కడ మేము నివసిస్తున్నాము అని చెప్పవలసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడారంట. అది గుర్తొస్తుంది, మొన్న నాకు ఆయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ అడుగుతున్నారు, ఏమండి మీరు విశాఖపట్నంలో కట్టినటువంటి బిల్డింగ్ ని ఏం చేస్తారు మీరు అని అడిగితే, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అన్నాడు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వంతో కట్టించినటువంటి భూముల్ని కాదు బంగళాల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదంట. నాకు సామెత గుర్తొచ్చింది, మోటోడికి ముగింపు ఇస్తే ఏం చేశాడు అట్ట ఉంది వారం. ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని, ప్రభుత్వ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ప్రభుత్వానికి ఇస్తే ఆ కట్టడాన్ని ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అంటది, జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇది ఇక్కడ ఉంది తాడేపల్లిలో, హైదరాబాద్ లో కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది. దానికంటే 50 గదులంట 100 గదులంట ఏదో కథలు ఉన్నాయి కదా అని చెప్పి పత్రికలు మీ ఇష్టం వచ్చి రాసేసుకుంటున్నారు. మీకు చెప్పాల్సింది అది కాదు, అయ్యా మాకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది. ఎవరికన్నా చూపించారు హైదరాబాద్ ఇల్లు? ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్న ఇల్లు హైదరాబాద్ లో ఎవరికైనా చూపించారా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, వస్తున్నారు జనం, తండోపతండాలుగా వస్తున్నారు, వెళ్తున్నారు. ఇవాళే కాదు, ప్రారంభించిన రోజు కూడా వందలాది మంది కార్యకర్తలను పిలిచి ఇక్కడ ప్రారంభోత్సవం చేశాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఎవరికన్నా భోజనం పెట్టారండి హైదరాబాద్ లో ఇంటికి పిలిచి? అసలు హైదరాబాద్ ఇల్లు ఏంటో చూపించారా? హైదరాబాద్ లో ఎంత విలాసవంతమైనటువంటి రాష్ట్రమైనటువంటి ఇల్లు కట్టుకుని మీరు దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా క్విట్ ప్రోకోలో ఇల్లు తీసుకోలేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి దగ్గర నుంచి ఆస్తులున్నాయి, వారు చక్కని ఇల్లు కట్టుకునేటువంటి లక్షణం వారికి ఉంది. హైదరాబాద్ లో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది, ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. ఏమో రాష్ట్రం అయ్యేమన్నాను, ఏదో మేము కాజేసినట్టుగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. చివరికి ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. లింగం లేని వారి ఆస్తిని క్విట్ ప్రోకోలో కొట్టేసినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడవలసిన మీరు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడరు, దాన్ని పరిష్కారం చేయరు. పరిష్కారం చేయకుండా సమస్యలన్నీ కూడా పక్కన పేరుకుపోయి ఇవాళ మీరు బాతాకానీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగ్లో మీరు రాసుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయే వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు.
హోంమంత్రి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఉన్న సమాచారాలు మాకు ఉన్నాయి, మీకే కాదు, మాకు సమాచారాలు ఉంటాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలా, మీరు ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసు, మాకు సమాచారం ఉంది. ఏం మాట్లాడారు మీకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకొని, మాకేం అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా, మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాడంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంకాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద, వాటి మీద, వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉన్నాయి, 60 బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా కూడా ఉంది. వాళ్ళ నదీ జలాల పరి సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా. అరే శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటకా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పనులు ప్రారంభించారు. ఏదో T5 ఏదో సంథింగ్ లైక్ దట్. ఆ మిక్చర్ని కలిపేదానికి, సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ కలిపేదానికి పైనుంచి ఆదేశాలు వచ్చాయని పనులు ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్ గా ప్రజలు పనులు ప్రారంభించారనే మాట వినటం జరిగింది. పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మొన్న కూడా చూశాను నేను, ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని నేను కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం చేయకోకుండా, నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాళ మళ్ళా మా గురించి చెప్తున్నాడు. రెండోసారి వాళ్ళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి అక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే దేవినేని ఉమా. వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది. చెప్పగా జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్ళింది. మేము ఉన్నప్పుడే 2 కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది, స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకువెళ్లాము. కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం వలనే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది. ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది వేస్తున్నారు. వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు.
చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పంగానే 2 పత్రికలు రాసేస్తాయి, 3 పత్రికలు రాసేస్తాయి, టీవీలో చెప్పేస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డయాఫ్రమ్ వాల్, 2వ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుతున్నారు, మంచిదే, వేయించండి, తొందరగా పూర్తి చేయండి. కానీ ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను. మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఓకే, ఎవరంది? ఓహో, ఏంటంటే ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది, మ్యాన్ మేడ్ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది. మరి రమ్మను ఎన్డీఏని, ఎక్కడికి? తిరుపతి రమ్మనండి. 6 చనిపోయారండి. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా? మానవ తప్పిదంతో చనిపోవడం తప్ప మరొకటి కాదు. తిరుపతిలో నేను మనవి చేస్తున్నా, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. అంతకు ముందు సంగతి కూడా నాకు తెలుసు. అనేక సార్లు మనం విన్నాం, చూసాం. ఎక్కడా కూడా తొక్కిసలాటలు తిరుపతిలో మరణించినటువంటి సందర్భమే లేదు. ఇవాళ ఏంటండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లో వసతులు లేక రాంగ్ డెసిషన్స్ వల్ల 6 నిండు ప్రాణాలు వైకుంఠానికి వెళ్లిపోతే ఎక్కడుంది ఎన్డీఏ? మీ దుంపదగి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పండి. నేను క్షమాపణ చెప్పేదేంటి? ఆయన ఎవరో చెప్పండి, నేను క్షమాపణ చెబుతానా అని అన్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గారు. అనలేదా? ఏమైంది ఎన్డీఏ? మానవ తప్పిదం కాదా అని అడుగుతా ఉన్నా. మానవ తప్పిదంతో ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఎన్డీఏకు ఉందిగా. రారే, అరే నిన్న ఏదో పేపర్లో చూశానండి, ఎగ్ బిర్యానీ తింటున్నారట, పట్టుకున్నారు. ఇప్పుడు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు, మటన్ బిర్యానీ తింటున్నారు, అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద, మా మీద ఊరికినే ఆరోపణలు చేశారు. లడ్డూలో కొవ్వు కలిసిందని నిరూపణ లేనటువంటిది, ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు. ఆ పాపమే ఇవాళ కొడుతుంది. ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ప్రజలు, మూతికి వాత పెడుతున్నారు. భగవంతుడిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేదు, కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతూ ఉంది. దేని మీద కంట్రోల్ లేదు. పత్రికల్లో మాత్రం పుంఖాలుగా కథనాలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది. చెప్పిందే చెప్పి చంపి వదిలి పెడుతున్నారు తప్ప మరొకటి లేదు. ఏదేదో చెప్తున్నాడు, అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. ఎక్కడ జరుగుతుందో అర్థం కాల. ఈ మధ్యన అన్నాడు పిల్లలు కానీ అంటున్నాడు. ఏమంటే మీకు 2 పిల్లలేనా? ఇంకో 4 కనమంటున్నాడు. ఏమంటే మీకు ఒకళ్ళేరా? ఇంకో 2 కనమంటున్నాడు. ఏంది కనేది? హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి? అదే నువ్వు ఇస్తానన్నేమో 15,000 ఎగ్గొట్టేశావు. ఇప్పుడేం పిల్లల్ని ధారాళంగా కనాలంట. ఆయన మాత్రం ఒక్కనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు. ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మరీ ఉండవు. ఇది ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు. అరే అప్పుడు మా రోజుల్లో 2 లేక 3 అనేవాళ్ళండి, ఈయన ఒకడంగా అన్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. పోనీ మొన్న అలా అబ్బాయి ఆయన లింగులిట్టుకు. దేశంలో మాత్రం అందరు కనాలి. ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి ₹1,00,000, 60,000, 70,000, ₹1,00,000 అవుతుంది పేదోడికి. డబ్బులున్నోడికి కంటే కంటాడు. పేదోడిని కానంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. చంద్రబాబు బుర్రపోయిందో ఉందో నాకు అర్థం కాల. ఎస్ నిజమే, మరణాల రేటు ఎక్కువ, జననాల రేటు తక్కువ ఉన్నప్పుడు జననాలు పెంచమనండి, తప్పులేదు. జననాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి. అయ్యా మీరు 2 తప్ప 3వ వాడిని కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి. ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు. మీ పిల్లల్ని చదివిస్తున్నాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అందరూ 15,000 ఇవ్వు. జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు, నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు. నాకు అర్థం కాదు ఏంటి కామెడీ. ఇలాంటి ఫుల్ కామెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన కామెడీ అంటే ఒప్పుకోరు. ఆయన పత్రికలు ఉండగా మొట్టమొదటి రాత్రాలు హీరో అది. ఫుల్ కామెడీ, అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అంటమే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు, ఆలోచనాపరుడు అంతకంటే కాదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్తేనేమో ఆ పత్రికలు కోపం వస్తే వాళ్ళు మా మీద తీసుకుపడతారు అంతే. ఇంకా ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 2024లో కూడా గత ప్రభుత్వమే వస్తే ఈ మ్యాన్మేడ్ అనేది చాలా దారుణం ఉంటుంది కాబట్టి మీకు కూటమిగా ఎదుర్కొంటానే ఉండదు. అంటే మ్యాన్మేడ్ విధ్వంసానికి గత ప్రభుత్వం నిదర్శనం. ఏది ఒక్కరు చెప్పమనండి మ్యాన్మేడ్? ఈ చెబుతున్నా నేను తిరుమలది అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మ్యాన్మేడ్ యాక్సిడెంట్లే కదా. చెప్పండి. అంటే ఏది పోంది ఏదో కథలు చెప్పడం కాదు. ఏమండి గోదావరి పుష్కరాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. దానికేం సమాధానం చెప్తారు? ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన పరిపాలన కాదా? సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు, చేసుకోమన్నా మనకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు, శభాష్. వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు, ఈయన పెంచాడు. వాళ్ళ అబ్బాయి సైలెంట్, ఈయన భజన పెంచాడు. భజన పెంచబట్టే మరి ఏదో ఇవాళ 1200 కోట్ల రూపాయలు ఏదో సినిమా పార్ట్నర్కి ఇచ్చినట్టుగా ఉంది. భజన చేసుకుంటున్నాడు, చేసుకోమని మనకేమీ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే. మంచిది, మీరు కలిసికట్టుగానే ఉండండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ గాని ఉపద్రవాలు గాని చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు. వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు. పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవడు ఈనే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళే లేరు. మీరు చూస్తున్నారు కదా, కోడి పందాలు వేయొద్దంటే వాళ్ళు వేస్తున్నారు. మరి ఈయనేమో కోడి పందాలు వేసిన ఒక ఆయన సస్పెండ్ చేశామంట ఎవరినో, మరి అక్కడ బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు కోడి పందాలు. ఇవాళ కూడా బిజినెస్ లాగా. ఓకే, ఈసారి జగన్ రాకపోతే రాడని గ్యారంటీ ఇస్తే కంపెనీలు పెడతామని చెప్పి చెప్తున్నారు. పెట్టుబడులు తీసుకుని రావాలంటే అది బాండ్ పేపర్ మీద అడుగుతున్నారని చెప్పి. అంటే లోకేష్ గారి మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా. లోకేష్ గారు చెప్పాడు ఏమని, కొందరు పారిశ్రామికవేత్తలు, కొందరు కదా అందరూ కూడా, మళ్ళా మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వండి అప్పుడు వస్తా ఉంటున్నారు. ఈయన ఎక్కడ గ్యారంటీ ఇస్తాడంటే అర్థమైపోయింది వాళ్ళకి. ఏమండి అడిగారుగా మీరు, అర్థమైపోయింది వాళ్ళకి నెక్స్ట్ నువ్వు ఉండవని. అదే వాళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అని గ్యారంటీ ఇవ్వమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేస్తున్నాడు అని తెలిపోయింది అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని పెట్టుబడి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటున్నారు. అది విషయం. ఇది తెలిసి చెప్పాడో తెలియకి చెప్పాడో, ఇది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తాడని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారు. మీ పరిపాలన ఫెయిల్ అయిపోయింది, మీ పరిపాలనలో పట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా, మళ్ళా మేము వస్తాం కూటమని, ఇంక వచ్చేది లేదు పెట్టేది లేదు, నాలో దాగుదాం, జగన్ గారు వచ్చిన తర్వాతే పెట్టుబడి పెడదాం అని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది. మరి మరి లోకేష్ ఏమర్థమైందో నాకు తెలియలే. దావత్ సీఎం వెళ్తున్నాడు, అంతకుముందు ఆయన వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళటం అనేది పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం అక్కడికి వెళ్ళటం అనేది సహజంగా జరుగుతున్న ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి అంశమే. మరి కాశీ వెళ్ళి ఏం తీసుకొస్తారో చూద్దాం. అక్కడికి వెళ్ళి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చినప్పుడు చూద్దాం. ఊరినే ఆ మధ్యన ఎప్పుడు 2014-19 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరో అప్పడాల వల్ల కూడా కోట్లు వేయించి ఫోటోలు తీసి వచ్చేసి వైజాగ్లో చెప్పారు. అట్లాంటి సోది కబుర్లు చెప్పే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. దావోస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ చూద్దాం, ఎన్ని వేల కోట్లు వచ్చేసినాయని చెప్తారు. చూద్దాం అవన్నీ ఎన్ని కాకమ్మ కథలు చంద్రబాబు నాయుడు గారు కట్టుకథలు అల్లి అద్భుతంగా ప్రజలకు చెప్పడం, అవి వాటి పత్రికలు ప్రచారం చేయడం అనేది ఇది సర్వత్రా జరుగుతున్నటువంటి అంశం. మళ్ళీ ఇది ఒక అంకానికి ప్రారంభించారు. దావోస్ వెళ్ళి వచ్చి ఏం తీసుకొస్తారో చూద్దాం. కాశీ వెళ్తున్నారు కదా, ఏం తీసుకొస్తారో చూద్దాం. ఓకే.